హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని అందులో సరిపడా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవాలి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఇంకా రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ హాఫ్ కేజీ వరకు తీసుకొని అందులో బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కట్ చేసిన ఉల్లిపాయలు వేపించుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న సన్నగా తరిమి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి. అవి వేగాక అందులోకి చిటికెడు పసుపు, అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులోకి వాటర్ పోసుకొని అవి మరిగే వరకు చూసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ముందుగా రైసు 90% ఉడికిన రైస్ని కూడా ఆ చికెన్ కర్రీ పైన వేసుకోవాలి. పైన కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలా అంతే. 20 మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.